మీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని తోపర్లగడ్డ తాండాలో గత కొన్ని సంవత్సరాల నుండి తాగునీటి సమస్య తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. గతంలో ఇట్టి సమస్యపై ప్రభుత్వం ప్రైవేటు పొలంలో బోరు వేయించి తండావాసులకు నీరు అందించింది. అయినా కూడా తండావాసులకు నీటి తిప్పలు తప్పడం లేదు. నిత్యం నీటి కోసం 2 కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తీసుకుని వచ్చేవారు. ఇటీవల నీటి ఇబ్బందిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా లాభం లేకపోయింది. మిషన్ భగీరథ నీరు కూడా అందడం లేదు. దీంతో 2 నెలల క్రితం జుంటుపల్లి ప్రాజెక్టును సందర్శించిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఆ ప్రాంత వాసులు తమ నీటి గోసను వివరించారు. దీంతో స్పందించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్థానిక ఎంపీపీ బాలేశ్వర గుప్తా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కు సమస్య పరిష్కారం చేయాలని వెంటనే ఆదేశించారు. దీంతో 2-3 రోజుల వ్యవధిలోనే ఎంపీ ఇచ్చిన ఆదేశాలతో తండాలో నూతన బోరు వేశారు. తుప్పలగడ్డ తాండలో ఇక్కడున్న ప్రజలందరూ కూడా నీరు రావడం లేదని చెప్పేసి తాండూరుకు ఎంపీ గారు వచ్చినప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే రోజు ఇక్కడ గ్రామస్తులు సుమారు ఆయనని ఒక 20-25 మంది గ్రామస్తులు కూడా సార్ను కలవడం జరిగింది. అందులో భాగంగా సార్ ఆదేశించి ఆ నీటి వ్యవస్థని తొందరగా అక్కడ బోరు ఏర్పాటు చేసి వాళ్ళకు నీరు అందియాలని చెప్పేసి చెప్పడం వల్ల ఎంబడే బోర్ పాయింట్ వేయించేసి ఒక మోటార్ని ఇప్పించేసి ఈరోజు వారకు నీరు కూడా అందించడం జరుగుతుంది. గ్రామస్తులు దాన్ని ఏదైతే మిషన్ భగీరథ లైన్ ఉందో ఆ లైన్ ఈ యొక్క బోరు లైన్ని ఆ లైన్గా కలుపుకొని ప్రతి ఇంటికి కూడా నీరు అందే విధంగా వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. సార్ ఏదైతే ఎంపీ గారు వారి నిధుల నుండి రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామాలకన్నిటికీ కూడా నిధులు అందించే విధంగా మా వంతు సహాయ సహకారాలు చూస్తాం. అందులో భాగంగా జుంటుపల్లి ప్రాజెక్టు కూడా సందర్శించి అక్కడ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఆయకట్టు వీటిని మనం వర్క్ కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. దాంట్లో ఎంపీ గారి నిధులు వచ్చిన వెంబడి అన్ని గ్రామాల్లో కూడా నిధులు ఇప్పించే విధంగా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన తండావాసులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన వెంబడే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మొన్న జరిగినటువంటి యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా గారి అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ మీటింగ్కి వచ్చిన సందర్భంగా ఈ యాలాల మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇంతకుముందు వారు చెప్పినట్టు ఈ జుట్టిపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రైతులకు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఎకరం భూమి కూడా పారేటటువంటి పరిస్థితులు లేదు. అక్కడ కేవలం ఒక 6 లక్షల రూపాయలు వ్యయమయ్యేటటువంటి విషయమై గత పాలకులు అని ఇప్పటి వరకు కూడా గేటు తూము సంబంధించినటువంటి రిపేరు మొన్న వారు సందర్శించిన సందర్భంగా ఎమ్మెల్యే కూడా స్పందించి దానికి సంబంధించినటువంటి పనిని పురమాయించడం జరిగింది. అదేవిధంగా ఈ యాలాల మండలకు సంబంధించి స్వచ్ఛ విద్యాలయాల పేరు మీద వారి ఒక ట్రక్కును ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లకు సంబంధించినటువంటి నీట్నెస్ కోసం వాటిని శుభ్రపరచడం కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తుప్పర్లగడ్డ తాండకు సంబంధించినటువంటి సంగాయగూడ జీపీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాలాల మండల నాయకులు బాలేశ్వర గుప్తా గారు అదేవిధంగా యాది కానీ మిగతా సంబంధించిన నాయకులందరి సమక్షంలో ఈ యొక్క సమస్యని వారి ఎంపీ దృష్టికి తీసుకురావడం ఎంబడే వారు స్పందించి ఇక్కడ బాలేశ్వరన్నకు వారందరూ కూడా మీకు దానికి సంబంధించినటువంటి పనిని మీరు పూర్తి చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన వెంబడే కూడా ఇక్కడ బోర్ పాయింట్ వేసి ఇక్కడ మంచినీటి వ్యవస్థని ఈ తండావాసులందరూ కూడా కల్పించిన సందర్భంగా ప్రత్యేకంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్యలు ఎంబడే ఈ ఎంపీ నిధులు కూడా కేటాయించిన వెంబడే కూడా
ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కూడా ఎక్కడైతే నిజంగానే అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ పార్లమెంటు సభ్యులు అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క నేతృత్వంలో మేమందరం కూడా ఎక్కడ సమస్యలున్నా ఆ సమస్యలను తీర్చడం కోసం మా శక్తి మేరకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంబడే సంబంధిత అధికారులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ గిరిజన హరిజన సమాజానికి సంబంధించినటువంటి అనేక సమస్యలను కూడా వెంబడే స్పందించి ఆ సమస్యలన్నీ కూడా వారికి తగ్గించే విధంగా వారి యొక్క జనజీవనం నిత్యం అనేక రకాలైన వ్యయ ప్రయాసాలు కూర్చి వారు ఇబ్బందులు పడుతున్నటువంటిది ఏదైతుందో ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించేందుకు కూడా వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.